నా భర్తని కాపాడుకోవాలంటే ముందు నేను హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలి కదా. నువ్వు సూపర్ ప్రేమ, నిజంగా గ్రేట్. కడుపు నిండా తిను. తినదేమోనని భయపడ్డాను. శివాగ్ని సంగతి ఏం చేశావు? సినిమా మొదలైంది. చావు భయం పుట్టించాను. చస్తూ బతుకుతూ ప్రణయ్ గురించి మిగతా విషయాల గురించి పట్టించుకోవడం మానేసి దాని ప్రాణాల గురించి పాకులాడటం మొదలుపెట్టింది. ఇదిగోండి మీరు అడిగిన బ్లడ్ రిపోర్ట్స్. ఏమి చెప్పకుండా మీరు అలా తల అడ్డంగా ఊపుతుంటే టెన్షన్తో నేను చేస్తున్నాను. నాకిదో జబ్బమ్మా. కొండపల్లి బొమ్మలాగా తల అడ్డంగా ఊగుతూనే ఉంటుంది. ఊపింది చాలు. ఇంతకీ ఈవిడ ఎంతకాలం బతకొచ్చు డాక్టర్? అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? ఏం లేదు. అసలు ఈవిడికి ఏ వైరస్ సోకలేదు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అవునా డాక్టర్? ఎందుకైనా మంచిది ఇంకోసారి రిపోర్ట్ సరిగ్గా చూడండి. ఎన్నిసార్లు చెక్ చేసినా అంతే. అనవసరంగా కంగారు పడ్డారు. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. వాడెవడో ఫేక్ కాల్ చేసి కావాలనే నిన్ను ఫూల్ని చేశాడు. వాడెవడో దొరికితే నిలువున షూట్ చేసి పారేస్తాను. వాడే. రేయ్, ఎవడ్రా నువ్వు? నీలాంటి వైరస్లను చంపడానికి పుట్టిన మహావైరస్ని. షట్ అప్. నన్నే ఫూల్ని చేయాలని చూస్తావా? ఇప్పుడే డాక్టర్ నాకే వైరస్ సోకలేదని చెప్పారా? నాకు తెలుసు ఈ వైరస్కి మందే కాదు, ఈ వైరస్ని ఇంతవరకు ఏ డాక్టరు కనిపెట్టలేదు. ఇది నీలో ఉన్నట్టు నువ్వు చచ్చేదాకా ఎవ్వరూ కనిపెట్టలేరు. ఏమంటున్నావు? అదిగో మొదటి దశ దగ్గు మొదలైంది. దీనికి యాంటీడోట్ నా దగ్గర మాత్రమే ఉంది. చూడు, నీకెంత కావాలన్నా ఇస్తాను. ఆ డోస్ ఏంటో నాకు ఇవ్వు. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నావో తెలుసు. నీకు ప్రాణం విలువేంటో తెలిసేలా చేస్తాను. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. నాకు నా ప్రాణం విలువేంటో తెలిసిపోయింది. నేను బతకాలంటే ఏం చేయాలో చెప్పు. అరగంట తర్వాత ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు నాకు బద్ధకంగా ఉంది. నీ వైరస్ నాకంటుకుని
నీతో పాటు నేను పోతే ఆ ప్రేమతో నా పెళ్లి ఏమైపోను? యూ స్టూపిడ్. అదిగో అదిగో దగ్గు. ఇంకాసేపట్లో జ్వరం రావచ్చు. ఆ, శివాగ్ని, దగ్గు తగ్గింది అంటే మొదటి దశ పోయి వైరస్ రెండో దశలోకి అడుగుపెట్టిందా? ఆ, నీ దశ తిరిగిందా? ఫీవర్ పెరిగిందా? చాలా పో. నువ్వింకా బెదరగొట్టుకో. అరగంటలో ఫోన్ చేస్తానన్న వాడు గంటైనా ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదన్న టెన్షన్తో చేస్తున్నాను. అసలు చేస్తాడో లేదో? చేస్తే చేశాడు, పోతే పోయావు గాని ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నీకా ముందు వెనక ఎవరూ లేరు. ఆ, పోతే నీ ఆస్తంతా నాకే చెందాలని ముందే రాసి పెట్టిపో. ఆశతోనే ఇంకా కూర్చున్నావా? లేకపోతే వైరస్ సోకిన వాళ్ళ ఇంట్లో ఉండడానికి నాకేమన్నా పిచ్చా? అసలు నిన్ను ఏయ్, ఏంటింత లేటు? అరగంటలో చేస్తానని గంట తర్వాత చేసావంటే? నేను మాట మీద నిలబడను కాబట్టి. మరి నా వైరస్ కి యాంటీడోస్ సంగతి? బ్రతికి నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు? ప్లీజ్ అంత మాట అనుకో. ఎలాంటి వాళ్ళకైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా. అంతేనంటావా? సరే, బతికిపో. నేను చెప్పిన చోటకి వెంటనే బయలుదేరు. చెప్పు చెప్పు చెప్పు, వెంటనే బయలుదేరుతాను. కార్తీ ఫస్ట్ పద. నేను రాను. ఏమైంది? ఎవరి చావు వాళ్ళే చావాలి. నీతో వస్తే నాకు వైరస్ అంటుకుంటుంది. రాకపోతే నాకన్నా ముందే చేస్తావు. నీతో వస్తే ఎప్పుడో చస్తా, రాకపోతే ఇప్పుడే చస్తా. చి, వెదవ బ్రతుకు. పద. ఏంటి ఇవన్నీ? ఆ శివాగ్నికి పంపించే మందులు. ఈ దెబ్బతో ఆ శివాగ్నికి చావు భయం పట్టుకుని గిలగిలా తన్నుకుంటుంది. మరి ఈ పేర్లేంటి డబ్బాలో పెట్టావేంటి? ఆ శివాగ్ని నిజంగానే తన శరీరంలో వైరస్ చేరింది అనుకుంటుంది. ఇవన్నీ విటమిన్ టాబ్లెట్స్ అని తెలియకూడదని ఇందులో వేశాను. అసలే శివాగ్ని తెలివైంది. నెట్లో సెర్చ్ చేస్తే తెలిసే ప్రమాదం ఉంది. ఇవి తీసుకెళ్ళు బైరాగి. సరేనమ్మా. ఆ శివాగ్నిని ఇంకా ఇంకా టార్చర్ పెట్టాలనుంది. తొందరగా పోని. అరవకు. అనవసరంగా కారు మొత్తం వైరస్ వ్యాపిస్తుంది. నన్ను మరీ వెలివేశావంటే నీకు వైరస్ అంటించే తీరుతాను. ఆ, ఆ, అంత పని చేయకు. తొందరగా పోని. ఈ రైట్ తీసుకో.
శివన్ దగ్గరికి తీసుకొచ్చిందేంటి? అసలు ఇక్కడే ఉంది. ఏంటి సండే రోజు కూడా ఎండలు మండేలాగా కొడుతున్నాయి? రేయ్, ఎవడ్రా నువ్వు? నేను నా ఫ్యామిలీకి ద్రోహం చేశాను కానీ బయట వాళ్ళ జోలికి పోలేదు కదరా. నువ్వెక్కడి నుంచి పుట్టుకొచ్చావురా నన్ను చంపడానికి? నీ జుట్టులోంచి పుట్టుకొచ్చాను శివాగ్ని. నువ్వు కనిపిస్తే మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను. అయితే నీ చావు నువ్వు చావు. నీకు ప్రాణాల మీద ఎంత ఆశ ఉందో నాకు తెలుసు. ఉంటా. ఏ ప్లీజ్, ముందు ఆ మెడిసిన్ ఎక్కడ పెట్టావో చెప్పు. ఇక్కడ కాదు. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఆడుకుందామని. రేయ్, ఏయ్, ఇదిగో శివాగ్ని, నువ్వు బ్రతకాలంటే ముందు నువ్వు శివాగ్నివని మర్చిపో. చూడు బ్రదర్, నీకు బ్రదర్ అంటే వాల్యూ ఏముందే? సరే మెడిసిన్ కోసం ఎక్కడికి రావాలో చెప్పు. ఇద్దరు కలిసి కార్ ఎక్కండి. ఎక్కి కార్ ఎక్కు, చెప్తూ ఉంటా. పోదాం. అలాగే. ఇన్ని ప్లేసెస్ తిప్పుతున్నాడు. పొడుద్దామంటే ఎదురుగా లేడు, తిడదామంటే మెడిసిన్ ఇవ్వడు. ఏమైంది? కారు ఎందుకు ఆపావు? నేను ఆపలేదు, ఇదే ఆగిపోయింది. దిగి చూడు మరి. ఇంకా ఎంతసేపు? చేస్తున్నానుగా. అయిపోయింది. పద. వాడే ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు, లిఫ్ట్ చేయి. ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ పాప పండింది శివాగ్ని, నువ్వు చావడం ఖాయం. స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? కలైరాజోకి చేద్దాం. హలో, ఫోన్ శివాగ్నికి ఇవ్వు. శివాగ్న, ఆవిడెవరు? ఆ? నేను. ఆహా. హలో, నీకింకా భూమి మీద నూకలున్నాయి. నీకు దండం పెడతాను. ఆ మెడిసిన్ ఎక్కడుందో చెప్పు. నీకు లెఫ్ట్ సైడే ఉంది. చెట్లున్నాయి. మరి రైట్ సైడే ఉంది. ఏదో పాడుపడ్డ బంగ్లా ఉంది. ఆ పాడుబడ్డ బంగ్లాలోనే నీ ప్రాణాలు కాపాడే మెడిసిన్ ఉంది. లోపలికి వెళ్ళు. ఆగు. ఇప్పుడు రైట్ తీసుకో. బిల్డింగ్ లెఫ్ట్ లో కదా ఉంది. నీకు మెడిసిన్ కావాలంటే నాకు కొంత అమౌంట్ కావాలి. అక్కడ ఒక 25,000 పెట్టు. డబ్బులు పెట్టు. ఇక్కడేం లేదు. ముందు చూపేనా? పక్కకు తిరిగి చూడు. ఇంత చేసి నీ ప్రాణం ఖరీదు 25,000.
మీరు చెప్పినట్టే ఆ శివాగ్ని దగ్గర నుంచి 25,000 తెచ్చానమ్మా. ఈ 25,000 సగం ఆస్తి రాసి ఇవ్వమనాల్సింది కదా. ప్రణయ్ ప్రాణాలతో బయటపడితే చాలు. శివాగ్ని ఆస్తి నాకెందుకు? ఈ 25,000 ఎందుకు తెమ్మన్నారమ్మా? శివాగ్ని డబ్బునే పెట్టుబడిగా పెట్టి నా నెక్స్ట్ ప్లాన్ అమలు చేస్తాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రేమ? కలైరాజా ఆధ్వర్యంలో ప్రేమ మ్యూజికల్ నైట్ అరేంజ్ చేస్తాను. మధ్యలో ఆ దరిద్రుడు ఎందుకు? అసలు మ్యూజికల్ నైట్ ఎందుకు? నేను బ్రతికే ఉన్నానని అందరికీ తెలియడం కోసం. ఎలా తెలిసేలా చేద్దామనుకుంటున్నావు? ఈ శివాగ్ని డబ్బుతో సిటీ మొత్తం పోస్టర్స్ అంటిస్తాం. ఈరోజు శివరాత్రి కాబట్టి ప్రణయ్ ఉన్న జైల్లో మ్యూజికల్ ఈవెంట్కి ప్రేమ వచ్చి పాడుతుందని పోస్టర్స్ ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ప్రేమ బ్రతికే ఉందని తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రేమ, కొంచెం కష్టమైన ప్లాన్ అయినా ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు బైరాగి. నాకు కూడా తెలీదమ్మా. ఈ రోజుతో ఆ ప్రణయ్ గాడి అడ్డు తొలగిపోతుంది. దాంతో ప్రేమ చచ్చినట్టు నాదవుతుంది. ఇప్పుడు ఈ పోస్టర్లు ఎవరేశారు? ఎవరు లేరే. సుస్వర రాజా కలైరాజా ఆధ్వర్యంలో కేంద్ర కారాగారంలో శివరాత్రి పర్వదినాన ప్రముఖ గాయని శ్రీమతి ప్రేమ గారిచే సంగీత విభావరి. అందరి దృష్టిలో ప్రేమ చనిపోయింది కదా, అందుకే ప్రణయ్కి ఉరిశిక్ష పడింది కదా. ఇప్పుడు ఈ పోస్టర్లు ఎవరేశారు? ఏదో జరుగుతుంది. అర్జెంటుగా వెళ్ళి శివాగ్నితో చెప్పాలి. శివాగ్ని, శివాగ్ని! ప్రేమ జైలుకెళ్ళి పాట పాడుతుందా? మరిదేంటి? మరదేంటి? హలో, పోస్టర్ చూసి అవాక్కయ్యవా? ఏ ఎవడ్రా నువ్వు? నీకు వైరస్ అంటించిన వాణ్ణి. నువ్వేనా ఈ పోస్టర్స్ అంటించింది? చచ్చిన దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి కచేరీ చేస్తావు? ప్రేమ చచ్చిందో బతికే ఉందో తెలియకుండానే పోస్టర్ వేయిస్తానా? చూడు, నువ్వు బందీగా ఉంచిన ప్రేమని నేను తీసుకొస్తా, జడ్జి గారి దగ్గర అంతా చెప్పేస్తా.
ఇదిగో వెంకట్రావు, ఇప్పుడు ఈ జైల్లో పాటల ప్రోగ్రాం అవసరం అంటావా? శివరాత్రి కదా, జాగారం చేస్తే పుణ్యం వస్తుందని పెట్టారులే. ఆ, జైల్లో జాగారం చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులైపోతాయా ఏంటి? ఇంతకీ ప్రోగ్రాంలో పాటలు పాడేది ఎవరో తెలుసా? ఎవరు? ప్రేమ అని మంచి సింగరు, బాగా పాడుతుంది. పేరేంటన్నారు? ప్రేమ. సింగర్ ప్రేమ. ప్రేమ. ఎప్పుడు ప్రోగ్రామ్? ఎప్పుడు? ఈరోజే. అయినా ఉరిశిక్ష పడ్డ ఖైదీవి, నీకెందుకయ్యా ఎవరు పాడితే? ప్రేమ పాడుతుందా? అంటే శివాగ్ని దగ్గర నుంచి తప్పించుకుందన్నమాట.